ఎందుకమ్మా మీరే ఇష్టపడి లవ్ చేసుకుంటారు, పెళ్ళి చేసుకుంటారు, మళ్ళీ మీరే కష్టపడి మీరే వాళ్ళని తిట్టి చేసి ప్రతి క్షణం హింస పెట్టి వాళ్ళను సావు వరకు తీసుకొస్తున్నారు. ఎందుకమ్మా ఇష్టపడడం ఎందుకు, ప్రేమించి పెళ్ళి చేసుకోవడం ఎందుకు? ఆయన ఎవరు సింగర్ రాజు పాపము. ఆయన పండగకని ఆయన బట్టలు కొనుక్కోకుండా నీకు చీర తీసుకొచ్చి ఇస్తే ఆ చీరతోటే ఉరిపెట్టుకొని చావమని చెప్తావా? మనిషివేనా అసలు నువ్వు? అదే నీ అన్నకో తమ్మునికో అలా జరిగితే నువ్వు ఊరుకుంటావా? నీ వదినలు మరదనలో ఉండి అన్నీ అట్లా టార్చర్ చేసి నీ అన్నను తమ్ముడు చచ్చిపోతూ ఊరుకుంటావా ఉరిపెట్టుకొని? వాడు మనిషి కాదనుకుంటున్నావా? నీకు ఇష్టం లేకపోతే వీకంటే వాడు ఎందుకు అనుక్షణం నువ్వు వాడిని హింసించి? అబ్బో అమ్మాయిలను మాత్రం నమ్మొచ్చట్లేదురా బాబు. ఎందుకమ్మా పాపం వాడు ఏం చేసిండు? వాడు ఎంత ఇష్టపడి చేసి నువ్వు ఇష్టపడ్డావు, వాడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత నువ్వు ఆ అబ్బాయిని అంత చిత్రహింసలు పెట్టి నువ్వు సావుదాకా తీసుకొచ్చినావంటే నేను అసలు మనిషి పుట్టుక కాదు, అసలు ఆడపుట్టుక అంతకన్నా కాదు. మీకు ఎవరికి కోపం వచ్చినా సరే నాకు ఆ వీడియోలు చూస్తుంటే అసలు దుఃఖం వస్తుంది. ఏంటి ఎందుకమ్మా అంత అంత బాధ ఏమొచ్చింది? నిన్నేమన్నా కొట్టిండా, చేసిండా? ఎంత ప్రేమతోటి నిన్ను చూసుకున్నాడు. అతనికి డబ్బులు అతను డ్రెస్ కొనుక్కోకుండా నీకు చీర తీసుకొస్తే నువ్వు ఆ చీరతోటి ఉడిపెట్టుకోమన్నావు చూడు. నీకు దండేసి దండం పెట్టాలమ్మా. నిజంగా చెప్తున్నా. అసలు మనిషివా లేకపోతే పశువు అర్థమవుతలేదు.